ఈ మధ్య ప్రముఖుల ఇళ్లలో జరుగుతున్నటువంటి పెళ్లిళ్ళ గురించి ఎందుకని అంతలా మాట్లాడుకుంటున్నారు? వార్తల కంటే కూడా ఎక్కువగా భిన్నాభిప్రాయాలు ఎందుకని వ్యక్తం అవుతున్నాయి? అసలు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? మనతో పాటుగా ఉన్నారు ఆర్జీవి. హలో సార్. హాయ్. సో ఎందుకని ఇంత తీవ్రంగా అంబానీ పెళ్ళి వాళ్ళ ఇంట్లో జరుగుతోంది? దాని గురించి అంతలా మాట్లాడుకోవడం మంత్స్ టుగెదర్ జరిగిందనా, లేకుంటే ఒక రిచ్ ఫ్యామిలీ అనా? అది ఆబ్వియస్. అంటే ఒక పాయింట్ ఏంటంటే మనకు అసలు ఊహించని విధంగా పెళ్ళిళ్ళు అంటేనే ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇది ఎంత చిన్న పేదవాడైనా మ్యాక్సిమం వాళ్ళు ఖర్చు పెట్టేది పెళ్ళిలోనే ఖర్చు పెడతారు. ఇప్పుడు దాన్ని ఊహించని దానికి వీలు లేకుండా అంత అంటే 5,000 కోట్లు అయిపోయింది అంటే ఆటోమేటిక్గా దట్ విల్ కమ్ వన్ అండర్ ద వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అని ఒక వర్డ్ ఉండేది. ఇది ఎప్పుడంటే ఆల్మోస్ట్ ఒక 25 years బ్యాక్ భరత్ షా అని ఒక చాలా పెద్ద ఫైనాన్షియల్ ఆయన నాకు సత్య జంగల్ అని నాకు ఫండ్ చేశారు ఆయన. యూనో ఆయన ఇంట్లో 25 years బ్యాక్ 25 కోట్లు ఖర్చు పెట్టారు ఆయన కొడుకు పెళ్ళికి. యూనో ఇప్పుడు చాలామంది అప్పుడు పేపర్లో కూడా రాసేవారు ఏంటి అసలు ఏమనుకుంటున్నారు పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టడం అంటే ఎలా ఉంటుందంటే మీ పేదరికాన్ని ఎత్తి చూపినట్టు ఉంటుంది. మీకు మామూలుగా ఆయనకి ఎన్ని లక్షల కోట్లు బిజినెస్లు ఉన్నాయా లేకపోతే టర్న్ ఓవర్ ఉందా అనేది ఎవరికి అర్థం కాదు. రిలయన్స్ అంటున్నా, జియో, ఇది ఆయన ముఖేష్ అంబానీ గారు ఉన్న బిజినెస్ ఆస్పెక్ట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన టర్న్ ఓవరు, ఆ స్టాక్ మార్కెట్లో వాల్యూ ఏంటి, ఆయన రిచెస్ట్ మ్యానా అనేది ఎవరికి అర్థం కాదు. అది దట్స్ టూ హై ద ఫిగర్స్. పెళ్ళికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది అప్పుడు మనం కూడా పెళ్లి చేస్తాం. మనం బిజినెస్ నడపట్లేదు కదా, మనకు తెలియదు, మన కంపారిజన్ ఉండదు. మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, అమ్మాయి ఇంట్లో పెళ్లి జరుగుతుంది, దానికి దీనికి డిఫరెన్స్ అంటే మీరు అత్యంత పేదవాడిగా అనిపిస్తారు మీకు. ఎందుకంటే కంపారిజన్ ఆస్పెక్ట్లో అది మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో నేను చూసిన అంటే భరత్ షా కొడుకు పెళ్ళి ఒకటి, దాని తర్వాత ఒక 10 years, దాని తర్వాత సుబ్రతో రాయ్ సారా ఇంట్లో పెళ్ళింది. యూనో అఫ్ కోర్స్ ఇది ద బాప్ ఆఫ్ ఆల్ మ్యారేజెస్. యూనో అప్పుడు కూడా విచిత్రంగా ఏం చెప్పేవారు అంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆవిడ షీ మేక్స్ క్యాండిల్స్. సో సారాషి పెళ్ళి విషయంలో 3 కోట్లు తన ఒక్క బిల్లు వచ్చింది. క్యాండిల్స్ కూడా తను ఒక్కదే చేయాలి, చాలామంది చేశారు. అంటే అది 7-8 రోజులు అలా అయింది పెళ్ళి. అది క్యాండిల్స్కి 3 కోట్లు అంటే అసలు మనకి ఎక్కడున్నాం మనం కూడా కాదు, ఎక్కడా లేవు. అది నా పాయింట్. సో ఇప్పుడు ఏంటంటే వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అనేది ఆ టర్మ్ ఎప్పటి నుంచో ఉంది. ఇట్స్ నాట్ ఎ న్యూ టర్మ్. అంటే మీరు నా దగ్గర నీకన్నా చాలా ఎక్కువ ఉందని చూపించటానికి ఒక సందర్భం క్రియేట్ చేసి, లేకపోతే మీరు ఏదో పేరెంటర్ కానీ మీరు రోజు వెళ్ళి ముఖేష్ అంబానీ ఇంట్లో కూర్చోరు, ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. ఆయన పెళ్లి చేస్తున్నాడు కాబట్టి ఇమేజెస్ బయటకు వస్తాయి, దానికి సంబంధించిన వార్తలు అన్నీ. ఇప్పుడు కానీ దీంట్లో ఎవరికి అర్థం కాదు ఏంటంటే, దీంట్లో ఒకవైపు నుంచి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత పేద దేశంలో ఇంతమంది తినటానికి తిండి లేదు, ఇంతమందికి అసలు ఇల్లు లేదు ఉండటానికి, మెజారిటీ వాళ్ళు అలా ఉన్నప్పుడు పెళ్లి కోసం 5,000 కోట్లు ఖర్చు పెడతారా అనేది ఒకటి రావచ్చు. సేమ్ థింగ్ భరత్ భాయ్ అప్పుడు కూడా వచ్చింది. అప్పుడు భరత్ భాయ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఇది చెప్పారు. ఫస్ట్ టైం నాకు డబ్బు అనేది ఏంటని అప్పుడు అర్థమైంది నాకు. తను ఏమన్నారంటే, ఖర్చు పెట్టడం అంటే ఏంటి అసలు అర్థం? ఖర్చు పెట్టడం అంటే నా దగ్గర ఉన్న డబ్బు నా కొడుకు పెళ్లి సందర్భంగా ఆనందంతో నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నా, అది దానం కిందకు వస్తుంది అన్నాడు. దుబారా ఖర్చు కాదు. ఎందుకంటే అదే 25 కోట్లు నేను ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఎవరికి ప్రాబ్లం లేదు, ఆ ల్యాండ్ వాల్యూ 1000 కోట్లు అవ్వచ్చు 25 ఏళ్ళకి. కానీ అప్పుడున్న 25 కోట్లు నేను వేరే వాళ్ళకి ఇచ్చింది. ఎవరికి ఇస్తారు? ఖర్చు అంటే ఏంటి అసలు మీనింగు? వర్కర్స్కి అయితే ఆభరణాలు చేశారు, ఏదో చేశారు, గెస్ట్ని పిలిచారు, తిండి పెట్టారు, ఇది చేశారు, ఇలాంటివి అన్నీ కలిపే కదా. అంటే ముఖేష్ అంబానీ జేబులో ఉన్న డబ్బు వేరే వాళ్ళకి వెళ్ళింది. అంటే అది యాక్చువల్గా మెచ్చుకోవాల్సిన విషయం ఇన్ వే. లేకపోతే ఆయన మళ్ళీ బిజినెస్లో పెట్టో ఏదో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనో లేకపోతే ఏదో కొని ఇంకా ఎక్కువ అవుతుంది అంతే. అందుకని సర్క్యులేట్ అవుతుంది అది యాక్చువల్గా దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో ఇప్పుడు డబ్బులు ఎప్పుడు పోవు, ఒక్క జేబు నుంచి ఇంకో జేబుకి మారుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలామంది చిన్న ప్రొడ్యూసర్లు వచ్చి లేకపోతే ప్రొడ్యూసర్ ఎంత డబ్బులు పోగొట్టుకుంటారు అని అనుకుంటారు.
ఎంత పోగొట్టుకుంటారంటే పోగొట్టుకుంటారంటే గాల్లో వెళ్ళిపోలేదు కదా, ఏం కాలిపోలేదు, వేరే జేబులోకి వెళ్ళి అతని దగ్గర ఉన్నాయి. అతను ఏదో ఒక విజన్తో వచ్చాడు. ఆ విజన్ కోసం పని చేయడానికి ఎంతో 100 మందికో 200 మందికో డబ్బులు ఇచ్చాడు అందరికీ. వాళ్ళందరూ పని చేశారు. ఆ విజన్ ఫెయిల్ అయింది ఒకడే. అది మిగతా అందరికీ. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ వస్తుంది అది కాన్సెప్ట్. సో కమింగ్ బ్యాక్ టు ద మ్యారేజ్, ఇది ఇప్పుడు మీరు ఒక స్పెక్టికల్ క్రియేట్ చేశారు. పెళ్ళి అంటే ఇదిరా అసలు ఏషియాలో ఇప్పుడు మేబీ ఐ డోంట్ నో ఇన్ ద వరల్డ్, అంటే ఈ షేక్లు ఏమైనా చేస్తుంటారు నాకు తెలీదు. బట్ దిస్ మస్ట్ బి ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మ్యారేజ్ అపార్ట్ ఫ్రమ్ ఈ కింగ్స్ క్వీన్స్ అలాంటి దగ్గర ఉందేమో నాకు తెలియదు. మోడర్న్ హిస్టరీలో దిస్ మస్ట్ బి ద మోస్ట్ ఎక్స్పెన్సివ్. కానీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అన్నది నేను ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు 5,000 కోట్లు ఆయన దానం ఇచ్చాడు. అది ఆయన చేసింది. యా, అయితే మీరు దీన్ని ఈ రకంగా దానం అన్నప్పటికీ కూడా అంత ఖర్చు పెట్టే బదులు స్కూల్స్ కట్టించవచ్చు, లేకుంటే రోడ్స్ ఇవ్వచ్చు, లేకుంటే విలేజ్ డెవలప్మెంట్ ఇది కూడా అదే కదా. అదే నా పాయింట్. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ దట్. యూనో వాళ్ళ దాంట్లో ఇప్పుడు దానం అనేది ఒకే రకంగా చేయాలని లేదు కదా. మనం అనుకునే స్కూల్ కట్టించారా, టెంపుల్ కట్టించారా, లేకపోతే ఎవరో వికలాంగులకి ఏదైనా ఇచ్చారా అనేది అవి కూడా అది అంటే. కానీ తన ఉద్దేశం, నా పాయింట్ తన డబ్బు వేరే దగ్గరికి వెళ్ళింది అనేది పాయింట్. కానీ ఏ విధంగా వెళ్ళింది అనేది ఎవరు చెప్పగలుగుతారు? ఏ విధంగా వెళ్ళాలి అని మీరు నిర్ధారించలేరు కదా. తన డబ్బు కదా, తన ఇష్టం అది. యా, ఇప్పుడు మీరు చెప్పిన ఒక ఎగ్జాంపుల్లో సహారా, సుబ్రతోరా 2 కొడుకుల పెళ్ళిళ్ళు చాలా లావిష్గా చేశారు, ఎక్కువ ఖర్చు పెట్టారు. చివరికి ఆయన చనిపోయిన తర్వాత ఆ 2 రాలేదు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ ఆస్పెక్ట్లో ఒకటి చెప్తాను నేను. పెళ్ళి అనేది ఒక ఈవెంట్, ఒక ఫెస్టివల్ లాంటిది. దట్ ఇప్పుడు చాలాసార్లు మీరు 3 రోజులు పెళ్ళిళ్ళు చేసుకుని సంగీతం ఇది అది అని మేము మామూలు వాళ్ళు చెప్తున్నాం. ఆ పెళ్ళి చేసిన తర్వాత మ్యాక్సిమం అంటే నాకు తెలిసిన నాకు దగ్గర పర్సన్ తన కొడుకు పెళ్లి చేసాడు. ఈ స్పెంట్ అ లాట్ ఆఫ్ మనీ, అంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ అని తను ఫీల్ అయ్యాడు. వాళ్ళు ఒక 6 నెలల్లో విడిపోయారు. అప్పుడు ఎవరు ఎదవైనట్టు? ఖర్చు పెట్టినప్పుడు ఎదవైనట్టు, అంతే కదా. యూనో ఇప్పుడు ఇక్కడేంటి, ఒక పాయింట్ ఏమో చాలా ఘనంగా చెయ్యాలి అని వాళ్ళ ఐడెంటిటీ కోసం, లేకపోతే వాళ్ళు ఫెయిల్యూర్గా ఫీల్ అయిపోతారు. ఇది పేరెంట్స్ చాలా ఘనంగా చేయలేకపోతే పెళ్ళి, దానికోసం ఎంతో కష్టపడి అప్పో సప్పో ఏదో లేకపోతే వాళ్ళ ఆస్తులు అమ్ముకుని చేస్తారు. కానీ ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రేపు మీరు ఆ పెళ్ళి అలంకారాలను అయిపోయి మామూలు మనుషులే కదా మళ్ళీ వాళ్ళు కొన్ని గొడవలు మామూలే. మళ్ళీ పెద్ద కొట్టుకుంటూ వచ్చినప్పుడు పెళ్లి వల్ల చేసామని అవడం అనుకో, పెళ్ళి మర్చిపోయారు. రాత్ గయి బాత్ గయి అయిపోయింది, ఆ రోజుతోనే అయిపోయింది అది. సో దాని తర్వాత వచ్చే ఏ ఆస్పెక్ట్ అయినా కూడా యూ కాంట్ కంట్రోల్ ఇట్. సో అప్పుడు అది రిడిక్యులస్ అండి.